ఈ వీడియోలో నేను పై నెట్వర్క్‌లో చాలామందికి నైన్త్ స్టెప్ అనేది ఇట్లా ఆరెంజ్ కలర్‌లో చూపిస్తుంది. ఇదేంటంటే మైగ్రేట్ టు మ్యానెట్ స్టెప్ అనమాట. ఎవరైతే కేవైసీ సబ్మిట్ చేసి కంప్లీట్ చేశారో ఈ స్టెప్ అనేది చాలామందికి పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ స్టెప్‌ని మనం ఎట్లా కంప్లీట్ చేయాలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి పై నెట్వర్క్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఒకటి వచ్చింది. వీళ్ళేంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఒకటి రిలీజ్ చేశారు. ఇది ఏమీ లేదు. మనం జస్ట్ మన వాలెట్ అడ్రెస్ ఉంటదా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది. జస్ట్ మనం మన మెయిల్ ఉంటది కదా! పైలో రిజిస్టర్ అయిన మెయిల్ నుంచి ఈ వాలెట్ అడ్రెస్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మనకి ఈ మైగ్రేటెడ్ టు మ్యానెట్ స్టెప్ నైన్త్ స్టెప్ ఉంది కదా! వీళ్ళు ఈ స్టెప్‌ని కంప్లీట్ చేస్తారు. సో, వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం పై అప్లికేషన్‌లో డైలీ మైనింగ్ చేస్తున్నాం కదా! అంటే ఎవ్రీ 24 అవర్స్‌కి మనకి ఇట్లా నోటిఫికేషన్ అనేది వస్తది కదా! ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్యాప్ హియర్ టు మైన్ అని ఉంటది. అండ్ ఇక్కడ ట్యాప్ టు మైన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇది ఎప్పుడు వస్తదంటే మీరు కరెంట్ మైనింగ్ సెషన్ ఎండ్ అవ్వాలి. అప్పుడే మీకు నెక్స్ట్ మైనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లా స్క్రీన్ చూపించినప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ అని ఉంటది. అండ్ డౌన్‌లో మీకు వాలెట్ అడ్రెస్ చూపిస్తుంది. ఈ వాలెట్ అడ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు ఈ వాలెట్ అడ్రెస్ మీదా కాదా అని కన్ఫర్మ్ చేయాలి. అది ఎట్లాగో చెప్తాను. మీరేం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ 4 లెటర్స్ చూడండి. జీబీసీవై అని ఉంది. అండ్ లాస్ట్ ఒక 4 లెటర్స్ చూడండి. ఎంఓఓఎన్ అని ఉంది. సేమ్ మనకి పై బ్రౌజర్‌లో కూడా ఈ వాలెట్ అడ్రెస్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరేం చేస్తారంటే పై బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. వాలెట్ అని ఉంది కదా! ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరేంటంటే ఈ పై వాలెట్‌ని అన్‌లాక్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మీరు అన్‌లాక్ విత్ పాస్ ఫ్రేజ్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయొచ్చు. అండ్ అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ నేను పాస్ ఫ్రేజ్ ఎంటర్ చేశాను. ఇక్కడ అన్‌లాక్ విత్ పాస్ ఫ్రేజ్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్లా స్క్రీన్ వస్తది. మీరు ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటే మీకు ఈ స్క్రీన్ చూపియదు. నేను ఫింగర్ ప్రింట్ సెట్ చేయలేదు కాబట్టి ఇట్లా ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అని చూపిస్తుంది. ఇక నేను క్లోజ్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఉన్నది మీది వాలెట్ అడ్రెస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఒక 5 లెటర్స్ ఉన్నాయి కదా! జీబీసీవైడీ అని ఉంది. అండ్ లాస్ట్ ఒక 4 లెటర్స్ చూడండి. ఎంఓఓఎన్ అని ఉంది. ఈ వాలెట్ అడ్రెస్ అండ్ అక్కడ మనకి కన్ఫర్మ్ చేసుకున్న వాలెట్ అడ్రెస్ ఒకటో కాదో చెక్ చేసుకోవాలి. వాలెట్ అడ్రెస్ కూడా ఇక్కడ 4 లెటర్స్ మ్యాచ్ అయినాయి. అండ్ ఇక్కడ లాస్ట్‌లో కూడా 4 లెటర్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇది నా వాలెట్ అడ్రెస్ అనమాట. నేను ఇక్కడ కన్ఫర్మ్ దిస్ వాలెట్ మీద క్లిక్ చేస్తాను. ఒకవేళ మీకు వాలెట్ అడ్రెస్ సేమ్ కాకపోతే అంటే పై బ్రౌజర్‌లో ఉన్న వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఉన్న వాలెట్ అడ్రెస్ డిఫరెన్స్ అయితే మీకేంటంటే ఇక్కడ డౌన్‌లో చేంజ్ వాలెట్ అని ఉంది. చేంజ్ వాలెట్ మీద క్లిక్ చేసుకొని న్యూ వాలెట్‌ని క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరు మైన్ చేసిన కాయిన్స్ అన్నీ ఈ చేంజ్ వాలెట్‌లో క్రియేట్ చేసుకుంటారు కదా! ఆ కొత్త వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఈ స్టెప్ ఎవరు చేయాలంటే ఇక్కడ పై బ్రౌజర్‌లో ఉన్న వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఉన్న వాలెట్ అడ్రెస్ డిఫరెంట్ అయితేనే మీకు చేంజ్ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ కన్ఫర్మ్ దిస్ వాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫర్మ్ దిస్ వాలెట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే 24 వర్డ్ పాస్ ఫ్రేజ్‌ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అన్‌లాక్ విత్ పాస్ ఫ్రేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇట్లా స్క్రీన్ చూపిస్తది. ఈమెయిల్ కన్ఫర్మేషన్ సెంట్ అని. ఇక్కడ ఏంటంటే మనకి మన పైలో రిజిస్టర్ అయినప్పుడు మెయిల్ ఇస్తాం కదా! ఆ మెయిల్‌కి మనకి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెరిఫై చేయాలి. అని ఉంటది. అండ్ కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ వాలెట్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. వాలెట్ మైగ్రేషన్ అని ఉంటది. అండ్ ఇక్కడ చూడండి వెరిఫై యువర్ మైగ్రేషన్ వాలెట్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసే ముందర ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి వాలెట్ అడ్రెస్ సేమ్ ఉందో లేదో. నాకైతే ఇక్కడ సేమ్ ఉంది. నేను ఇక్కడ వెరిఫై యువర్ మైగ్రేషన్ వాలెట్ మీద క్లిక్ చేస్తాను. మైగ్రేషన్ సక్సెస్‌ఫుల్ అని ఉంటది. అండ్ ఇక్కడ పైన నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తది. వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని. అండ్ పైన మీకు ఇంటూ మార్క్ ఉంది కదా! ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తది. కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని ఉంటది. ఇక్కడ మీరు సేమ్ 24 వర్డ్ పాస్ ఫ్రేజ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇది లోడింగ్ వాలెట్ అని. నెక్స్ట్ మీరు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోకపోతే మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తది. అండ్ ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు పై వాలెట్ అడ్రెస్‌ని వెరిఫై చేసుకుంటారు కదా! వెరిఫై చేసుకున్న తర్వాత మీకేంటంటే నైన్త్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయిద్ది. ఇక్కడ మనకి మైగ్రేటెడ్ టు మ్యానెట్ అని ఉంది కదా! ఇక్కడికి ఏంటంటే మన మైగ్రేషన్ అయిన కాయిన్స్ అన్నీ ఇక్కడికి చూపిస్తాయి. లేదా మైగ్రేట్ టు మ్యానెట్ అని ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ పై నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మనం వాలెట్ అడ్రెస్‌ని కన్ఫర్మ్ చేసుకోమని చెప్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ అప్డేట్‌లో మనకి ఈ నైన్త్ స్టెప్ కూడా కంప్లీట్ చేస్తారు. సో, మీరేంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పై వాలెట్ అడ్రెస్‌ని
వెరిఫై చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.